రేపు దత్తాత్రేయ జయంతి మరియు కోరల పున్నమి ఎంతో మహిమాన్వితమైన రోజు. ఈరోజు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని చేస్తే మీ ఒంట్లో ఉన్న అన్ని నెగిటివ్ శక్తులు బయటకు పోతాయి. దృష్టి, నరదృష్టి పోయి మీ దేహానికి తెలియని అద్భుత శక్తి వస్తుంది. నూతన ఉత్తేజం వస్తుంది. ఆ నీటి ద్వారా 7 జన్మల పాపాలు పటాపంచలవుతాయి. సకల దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మరి ఎంతో శక్తివంతమైన ఈరోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని చేస్తే సకల శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. మన హిందూ సాంప్రదాయంలో పౌర్ణమికి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. పౌర్ణమి రోజు దేవతలు కూడా ఎన్నో శుభకార్యాలు చేస్తారు. పౌర్ణమి రోజు చేసే పూజలు అన్ని దేవతలకు చేసినట్టే. మార్గశిర పౌర్ణమి రోజున దత్తాత్రేయ స్వామి జయంతిగా జరుపుకుంటూ ఉంటారు. సప్త ఋషులలో ఒకరైన అత్రి మహర్షి, అనసూయ దంపతులకు మార్గశిర పూర్ణిమ రోజున త్రిమూర్తుల అంశతో దత్తాత్రేయుడు జన్మిస్తాడు. ఆది గురువు, త్రిమూర్తి స్వరూపుడు, దేవతలకు జ్ఞానబోధ చేసిన వాడు దత్తాత్రేయుడు. సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ, విష్ణువు, మహేశ్వర్ల ఏకస్వరూపం దత్తాత్రేయుడిది. గురుతత్వానికి ఆద్యుడు, ఆదిగురువు, సమస్త దేవతలకు ఆదిగురువులుగా పేరొందిన సప్త ఋషులలో ఒకరైన అత్రి మహర్షి, అనసూయల కుమారుడు దత్తాత్రేయుడు. ఈయన అత్రి మహర్షి కుమారుడు కావటం వల్ల ఆత్రేయుడిగా, దత్తాత్రేయుడిగా పిలుస్తారు. దత్తాత్రేయుడు ఉపనయనం అయిన వెంటనే అరణ్యానికి వెళ్ళి తపస్సు ద్వారా పరిపూర్ణమైన జ్ఞాన సముపార్జన చేశాడు. దత్తుడు గొప్ప అవధూత, గొప్ప జ్ఞాని, చిరంజీవిగా అవతరించాడు. దత్తాత్రేయ స్వామి వారిని పరిపూర్ణ జ్ఞానానికి నిలయమైన వాడిగా పూజిస్తారు. దత్తాత్రేయుడు 16 అంశలు కలవాడు. శ్రీపాద వల్లభుడు, నృసింహ సరస్వతి, అకల్కోట మహారాజు, మాణిక్య ప్రభువు, షిరిడి సాయిబాబా, గజానన మహారాజ్, శ్రీకృష్ణ సరస్వతి మహారాజ్, వాసుదేవానంద సరస్వతిగా దత్తావతారాలుగా వెలసిల్లినట్లుగా దత్తపురాణం చెబుతోంది. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరము మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ పూర్ణిమ నాడు దత్తాత్రేయ జయంతిని జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుంది. ఈ పర్వదినాన్ని 2 తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్లో జరుపుకుంటూ ఉంటారు. పవిత్ర మాసాల్లో ఒకటైన మార్గశిర మాసంలో సంభవించే పౌర్ణమి నాడు దత్తాత్రేయుడి జయంతి కావటం వలన ఆధ్యాత్మికంగా దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది. మార్గశిర పౌర్ణమిని కార్తీక పౌర్ణమితో సమానంగా భావిస్తారు. ఈ పూర్ణిమ నాడే త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడు జయంతి కూడా కావటం వల్ల భక్తులు దీన్ని పవిత్రమైన రోజుగా భావిస్తారు. వ్రతాలు చేస్తారు. నదులు, సముద్రాల్లో పుణ్య స్నానాలు చేసి దత్తాత్రేయుడిని పూజించడానికి ప్రాధాన్యత ఇస్తారు. దత్తాత్రేయుడిని పూజించటం వల్ల సకల దోషాలు పోతాయని, ఆయురారోగ్యం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాగే పేదలకు దాన ధర్మాలు చేయాలని ఆధ్యాత్మికవేత్తలు చెబుతూ ఉన్నారు. ఈరోజు దత్త పురాణాన్ని పఠించడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అందులో పొందుపరిచిన అంశాలతో దత్తాత్రేయుడిని పూజించాలి. త్రిమూర్తి స్వరూపుడు కావటం వల్ల దత్తాత్రేయుడిని ప్రసన్నం చేసుకుంటే బ్రహ్మ, శ్రీ మహావిష్ణువు, మహేశ్వరుడి ఆశీర్వాదం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. శ్రీ దత్తాత్రేయ జయంతిని మార్గశిర శుక్ల పూర్ణిమ నాడు జరుపుకుంటూ ఉంటారు. త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వర్ల అవతారమైన దైవ స్వరూపులు దత్తాత్రేయ స్వామివారు. దత్త అనే పదానికి సమర్పించిన అనే అర్థం ఉంది. త్రిమూర్తులు అత్రి మహర్షి మరియు అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము సమర్పించుకున్నారు గనుక అతడికి దత్త అని పేరు వచ్చింది. అతడు అత్రి కుమారుడు కాబట్టి తన పేరు ఆత్రేయ అయ్యింది. దత్తాత్రేయుడు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ల అంశలతో కూడిన అవతారమూర్తి. ఉపవాసము, జపం, ధ్యానం, పారాయణము, ప్రార్థనలు, భజనలు, వేడుకలు జరుపుకునేదే ఈరోజు. దత్త జయంతి రోజున తెల్లవారుజామునే భక్తులు నదీ స్నానం లేదా ఏటి స్నానం చేస్తారు. దత్తాత్రేయునికి షోడశోపచారాలతో పూజ చేస్తారు. జప ధ్యానాలకు ఈరోజు ప్రాముఖ్యం ఇస్తారు. దత్తాత్రేయుని యోగ మార్గం అవలంబిస్తామని సంకల్పించుకుంటారు. ఈరోజు దత్త చరిత్ర, గురు చరిత్ర, అవధూత గీత, జీవన్ముఖ గీత, శ్రీపాద వల్లభ చరిత్ర, నృసింహ సరస్వతి చరిత్ర, షిరిడి సాయిబాబా చరిత్ర, శ్రీదత్త దర్శనం వంటివి పారాయణం చేస్తారు.
ఈరోజు ఉపవాసం ఉండటం కూడా ఆనవాయితీనే. సాయం వేళల్లో భజనలు చేస్తారు. దత్తాత్రేయ ఆలయాలలో ప్రత్యేక పూజలు చేస్తారు. అలాగే మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమిని కోరల పౌర్ణమి అని కూడా అంటారు. ప్రతి సంవత్సరం మార్గశిర పౌర్ణమి రోజు కోరల పౌర్ణమి జరుపుకుంటూ ఉంటారు. హిందూ పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మరాజు తన కోరలు తెరుచుకుని ఉంటాడు. అందువల్ల అనేక రకాల వ్యాధులు, అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు ఈ మార్గశిర పౌర్ణమి రోజు యమధర్మరాజును ఆరాధిస్తారు. ఈ మార్గశిర పౌర్ణమిని కోరల పున్నమి లేదా నరక పౌర్ణమి అని కూడా పిలుస్తారు. ఈరోజు కోరల అమ్మవారిని పూజిస్తారు కనుక కోరల పౌర్ణమి అని పేరు వచ్చింది. కోరల అమ్మవారు సాక్షాత్తు చిత్రగుప్తుడి సోదరి. మార్గశిర పౌర్ణమి రోజున చిత్రగుప్తుడు తన చెల్లి ఇంటికి వస్తాడు. అన్నయ్య చిత్రగుప్తుడు ఇంటికి రావడంతో చెల్లెలు కోరల ఆనందంతో ఘనమైన విందుని ఏర్పాటు చేస్తుంది. చిత్రగుప్తుడు చెల్లిని ఆశీర్వదిస్తూ మార్గశిర పౌర్ణమి రోజు ఎవరైతే కోరలను పూజిస్తారో వారికి నరక బాధలు, అపమృత్యు భయము ఉండదని వరం ఇస్తాడు. చిత్రగుప్తుడిపై గల అభిమానంతో ఆయన మాట నెరవేరేలా తాను కూడా సహకరిస్తానని యమధర్మరాజు సమర్థించాడు. అప్పట్నుంచి మార్గశిర పౌర్ణమి రోజున కోరలమ్మను పూజించటం ప్రారంభమయ్యింది. ఈరోజు కోరలమ్మకు మినప రొట్టెను నైవేద్యంగా సమర్పించాలి. అలాగే ఈరోజు చంద్రుణ్ణి పూజించాలి. చంద్రవ్రతం చేయాలని పురాణాలు చెప్తూ ఉన్నాయి. మార్గశిర పౌర్ణమి రోజు కోరలమ్మను పూజిస్తే ఆమె అనుగ్రహం కలిగి నరక బాధలు, అపమృత్యు భయాలు తొలగిపోతాయి. ఈ దత్తాత్రేయ జయంతి కోరల పౌర్ణమి రోజు భక్తులు తెల్లవారుజామునే నదీ స్నానం లేదా ఏటి స్నానం చేయాలి. ఇలా చేస్తే జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. ఇలా నదీ స్నానం చేయలేని వారు ఇంట్లో స్నానం చేసే సమయంలో నీటిలో చిటికెడు ఉప్పు లేదా ఉసిరికాయను లేదా ఉసిరి ఆకులను వేసుకుని స్నానం చేయాలి. ఆడవారైతే ముఖానికి పసుపు రాసుకొని స్నానం చేయాలి. అదేవిధంగా మంగళసూత్రాలకు కూడా ఆ పసుపును రాసి 3 చెంబుల నీటిని నెత్తి మీద నుంచి పోసుకోవాలి. ఇలా స్నానం చేస్తే జన్మల పాపాలు ఆ నీటి ద్వారా పోతాయి. స్త్రీలకు దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, దిష్టి దోషం, దరిద్రం మొత్తం కూడా పోయి శారీరక, మానసిక ఆరోగ్యం కలుగుతుంది. మీ ఒంటికి నూతన ఉత్తేజం వస్తుంది. శరీరంలోని వ్యాధులు తెలియకుండానే నయమైపోతాయి. అన్ని దోషాలు కూడా పోతాయి. కాబట్టి మీరు కూడా రేపు పౌర్ణమి రోజు ఈ విధంగా స్నానం చేసి మంచి ఫలితాలను పొందండి. అదేవిధంగా రేపు పౌర్ణమి కాబట్టి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిథి. కాబట్టి రేపు లక్ష్మీదేవికి సాయంత్రం 5 ఒత్తులతో ఆవు నెయ్యితో దీపం వెలిగించి అమ్మవారికి ఇష్టమైనటువంటి తామర పూలను అమ్మవారి ఫోటో ఎదురుగుండా పెట్టి అదేవిధంగా పాలతో తయారు చేసిన నైవేద్యాలను అమ్మవారికి సమర్పిస్తే లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది. మరి విన్నారుగా, మీరు కూడా రేపు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్న చిన్న పరిహారాలను చేసి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని పొందండి. Thank you for watching our video. Please do subscribe and like the video.